హలో ఫ్రెండ్స్, 4 రోజులు అవుతుంది వీడియో చేయక. ఏమైందిరా? ఏం కాలేదురా. రీసెంట్గా బక్రీద్ వచ్చింది, ఆర్సీబీ గెలిచింది. మా ఇస్తాన్ మా హోమ్కి ఎంట్రీ కూడా ఇచ్చింది అనమాట. ఇక వరుసగా పార్టీలు ధూమ్ధామ్, హెల్త్ మడ్డ గుడిచిపోయింది భయ్య. హానెస్టీగా చెప్తున్నా, చాలా సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నా. అంటే స్టమక్ పెయిన్ అవుతుంది, డాక్టర్ని కావలేదు కానీ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటే కొద్దిగా క్యూర్ అయిందనమాట. మాట కూడా రాలా, ఇప్పుడే జస్ట్ మాట అయితే వస్తుంది అనమాట. అయినా కానీ మీ సపోర్ట్ అంతే ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈరోజు ఈ వీడియోలో అల్లు అర్జున్ 22 సినిమా కోసం దీపికా పదుకొనెని అయితే తీసుకున్నారు. అసలు తను తీసుకోవడంతో భయంకరమైనటువంటి ట్రోల్స్, భయంకరమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అది కూడా తెలుగులో ఎక్కువగా వస్తున్నాయి. బాలీవుడ్ వాళ్ళందరూ కూడా మేసం తిప్పుతున్నారు అనమాట. అసలు దీనికి గల కారణం ఏంది? చాలామంది హీరోయిన్లు ఉన్నారు, ఆల్మోస్ట్ తన కోసం ఒక 50 కోట్లు పెడుతున్నారంట. అది కాక సినిమాలో వచ్చేటటువంటి ప్రాఫిట్లో 10% తనకి షేర్ కూడా ఇవ్వాలన్నమాట. అండ్ అది కాక ఈ సినిమా 800 కోట్ల బడ్జెట్. అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ఈజీగా 1000 కోట్లు ఈజీ కొట్టేదో, దాంట్లో డౌట్ లేదు. అసలు తనకు షేర్ ఇవ్వడం ఏంది, 50 కోట్లు తన కోసం పెట్టడం ఏంది, ఈ రిలీజ్ చేసినటువంటి ఇంట్రడక్షన్ వీడియోలో ఏమేమి ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడదాం. ఎక్కువ ల్యాగ్ చేయను. చూడండి, మొట్టమొదటి ఏంటంటే సందీప్ రెడ్డి వంగాకి అట్లీ ఛాలెంజ్ చేసినట్టుంది. అసలు అట్లే అనేటటువంటి వాడు తమిళ డైరెక్టర్ అనుకోండి, మన సందీప్ రెడ్డి వంగ తెలుగు డైరెక్టర్ స్పిరిట్ కోసం ముందు తను అప్రోచ్ అయ్యిండు. ఆ తర్వాత తను లంగా పొగ్గు కండిషన్ పెట్టడంతో తనైతే రిజెక్ట్ చేసిండు. జాలి అమ్మ సర్దుకో, నీకన్నా తోపి హీరోయిన్లు ఉన్నారు, నువ్వు 30 కోట్లు అడుగుతున్నావు, ఇక్కడ తృప్తి డిమిరి చూసుకున్నట్టయితే 3 కోట్లకే వచ్చేస్తుందని చెప్పి తను పక్కన పెట్టి తనైతే తీసుకోవడం జరిగింది. ఇది జరిగిన ఎగ్జాక్ట్లీ కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. ఇది జరిగిన ఎగ్జాక్ట్లీ ఒక 4-5 డేస్ గ్యాప్లోని ఈ విధంగా హీరోయిన్ సెలెక్ట్ చేయడం అయితే ఫుల్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అంటే అట్లే అలా ఆలోచిస్తానంటే ఇప్పుడు దీపికా పదుకొనె అనేటటువంటి పేరు ట్రెండింగ్లో ఉంది. అటు తెలుగులో చూసుకుని ఇటు బాలీవుడ్లో చూసుకున్న భయంకరంగా ట్రెండింగ్గా ఉంది. తనకి సందీప్ రెడ్డి వంగాకి గొడవైంది. ప్రభాస్ సినిమాలో తను రిజెక్ట్ చేశారు. ప్రభాస్ చూసుకున్నట్లయితే యూనివర్సల్. సో తను తీసుకుంటే నా సినిమాకి మంచి హైప్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో తను సెలెక్ట్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఇది 100% సందీప్ రెడ్డి వంగాకి మన అట్లీ ఛాలెంజ్ చేస్తున్న అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఒకసారి చూడండి ఏం పెట్టారో చూడండి. నువ్వు తీసేటటువంటి మిక్స్డ్ ఫ్రూట్ సినిమాకి ఇంత బిల్డప్ అవసరమా అని చెప్పి చెబుతున్నారనమాట. మనం అట్లీ సంగతి మీకు తెలియదు కాదు, ఇస్తే భయంకరమైనటువంటి బ్లాక్ బస్టర్ ఇస్తారు. లేకుంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి తెలుగులో ఫట్ అయింది, తమిళ్లో ఫట్ అయితే బాలీవుడ్లో హిట్ కావచ్చు. ఇప్పుడు తీసేది అల్లు అర్జున్తో కాబట్టి మ్యాక్సిమం టాలీవుడ్లో క్లిక్ అవ్వచ్చు, బాలీవుడ్లో మింగొచ్చు, అండ్ తమిళనాడులో కూడా మింగిద్దేమని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ నాకు నచ్చనటువంటి ఎలిమెంట్ ఏంటంటే చాలామంది హీరోయిన్లు ఉన్నారనమాట. ఇప్పుడు దీపికా పదుకొనె ఏమి హిందీ హీరోయిన్ కాదు, దీపికా పదుకొనె తెలుగు హీరోయిన్ కాదు, నువ్వు తీసేది తెలుగు హీరోతో సినిమా. అలాంటి ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది కాక ఇంకో జరిగేటటువంటి నష్టం ఏందో తెలుసా, ఈ సినిమా చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అంటే దీపిక ఓన్లీ 8 గంటల మట్టికే పనిచేసిద్దని చెప్పి తన అగ్రిమెంట్లో ముందుగానే ఉంది. ఎందుకంటే తనకు పాప ఉంది, కూతురు ఉంది. ఆ కూతురుని వదిలిపెట్టి మొత్తం గంటలు ఉండడం అయితే కష్టం కాబట్టి నైట్ అయితే వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం ఏ టైం నుండి ఏ టైం దాకా ఓన్లీ 8 గంటల మట్టికే నేను వర్క్ చేస్తాను అని చెప్తుంది. అల్లు అర్జున్ కూడా ఇలాంటి డిమాండ్లు చేయడు. ఎందుకంటే అల్లు అర్జున్ కావాలంటే 24 గంటలు తన డెడికేషన్. నైట్ షూట్ ఉందని వచ్చేస్తాడు, డే టైంలో షూట్ ఉందని వచ్చేస్తారు, అలా తెల్లారుజామున షూట్ ఉందన్నా కానీ పరిగెత్తుకు వచ్చేస్తారు అల్లు అర్జున్. కానీ దీపిక చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి కండిషన్లు పెట్టిందంట. అన్ని కండిషన్లు పెట్టినప్పటికీ ఆ అమ్మాయికి అంత యాక్టింగ్ ఏముంది మరి, అసలు ఏముందని చెప్పి 50 కోట్లు ఇస్తున్నారు, ఏముందని చెప్పి ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేస్తున్నారు, నాకైతే అసలుకే అర్థం కాలేదు. నేను నిజం చెబుతున్నా, తన మీద ఇంకా బెటర్గా మన సాయి పల్లవి గారు ఇంకా భయంకరంగా నటిస్తారు. మీకు తెలియదు కాదనమాట. సాయి పల్లవి దాకా ఎందుకు ఫ్రెండ్స్, ఇంకా చిన్న హీరోయిన్ కీర్తి సురేష్ ఉంది కదా, తను 100 టైమ్స్ బాగా యాక్ట్ చేస్తుంది. ఈ విధంగా మంచి మంచి తెలుగు అమ్మాయిలు ఉన్నారు. తెలుగు స్టేట్లో అయినా మన టాలీవుడ్లో అయినా భయంకరమైనటువంటి హీరోయిన్లు ఉన్నారు. బాలీవుడ్కి వెళ్ళినా కానీ సూపర్ హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టి దీపికాకి ఈ కండిషన్లు యాక్సెప్ట్ చేయడం ఏందో, హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం ఏందో, ట్రోల్ అవ్వడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. మరి చూద్దాం. భయంకరమైనటువంటి బిల్డప్ అయితే అట్లీ ఇస్తాను అనమాట. ఇప్పుడు బిల్డప్ ఎక్కువగా ఉంటే బిజినెస్ వీక్గా ఉంటుందని చెప్పి నేనైతే నమ్మేటటువంటి సిద్ధాంతం. ఆయన అల్లు అర్జున్ ఎంట్రీ ఎప్పుడైనా, సినిమా ఎంట్రీ ఎప్పుడైనా అవతార్ రేంజ్లో VFX ఉంటుంది అన్నట్టు బిల్డప్ అయితే ఇస్తుండో ఏమైంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నాకైతే ఇప్పటిదాకా సినిమా మీద భయంకరమైనటువంటి హైప్ ఉంది. ఎప్పుడైతే దీపికా పదుకొనెని ఇంటర్వ్యూ చేసిండో ఉన్న హైప్ కాస్త పోయింది అనేటటువంటిది రియాలిటీ. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దీపికా ఇన్స్టా స్టోరీ మీరు అబ్జర్వ్ చేస్తే అట్లీని ట్యాగ్ చేసింది, ఇంకెవరెవరినో ట్యాగ్ చేసింది, కానీ అల్లు అర్జున్ ట్యాగ్ చేయాల. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ వచ్చి నా మీద ముందే పడతారనమాట. అల్లు అర్జున్ అన్నా కానీ తనకు రెస్పెక్ట్ లేదు, అది మీరు గుర్తించండి. అంటే అందరినీ ట్యాగ్ చేసి మెయిన్ హీరోని ఎలా మర్చిపోయింది అనేటటువంటిది కూడా నా మెయిన్ క్వశ్చనింగ్ అనమాట. సో మీరు ఆలోచించాలన్నమాట. మేము పొగరు లేదా నేను అంటలేదు, మరి తన హీరోలాగా ఫీల్ అవుతుంది అనేటటువంటిది ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఒకటి మాట చెప్పాలనంటే, ఇప్పుడు అట్లీ తీసేటటువంటి అల్లు అర్జున్ తీసేటటువంటి ఈ సినిమాకి 1000 కోట్లు వచ్చినా దాని క్రెడిట్ అల్లు అర్జున్కే, అట్లీకి దీపికా కాదనేటటువంటి గుర్తుంచుకోండి. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్పండి, దీపికా పదుకొనెకి అల్లు అర్జున్ గారికి సెట్ అయిద్దా?
మొట్టమొదటి పాయింట్, అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకునే ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది రెండో పాయింట్. ఇంకో బ్రేకింగ్ ఏంటంటే కల్కి 2లో కూడా దీపికను తీసేశారు అని చెప్పి బయట వినపడుతున్న వార్తలో, మరి అందులో నిజం ఉందో లేదనేటటువంటిది తెలియదు. ఇదైతే కొద్దిగా షాకింగ్ అనిపించింది ఫ్రెండ్స్. అది మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇంత కష్టంగా కూడా ఈ వీడియో చేయడం జరిగింది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం జై హింద్.